మారింది. ఎస్ఐఆర్ ద్వారా లక్షలాది ఓట్లను తొలగించడం వంటి పరిణామాలు బెంగాల్ రాజకీయాలపై ప్రభావం చూపుతాయనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో అధికార టీఎంసీ బీజేపీపై ఎదురుదాడిని తీవ్రతరం చేసింది. బెంగాల్ అస్తిత్వాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కార్ కాలరాయాలని చూస్తోందని ప్రచారం చేపట్టింది. ప్రధాని మోదీ అతిపెద్ద చొరబాటుదారు. ఓటు హక్కు కాల రాసేందుకు కేంద్ర కుట్ర మమత. ఈ మమతను ఓడించడం బెంగాల్ ప్రజలకు ఏ విధంగా వీలుంటుంది? మమత మమకారం చూపిస్తుందని అందరూ నమ్ముతారు. ఒక్కసారి మమకారం చూపిస్తే, ఒక ఓటు వేస్తే 5 సంవత్సరాలు నరకయాతన చూడవలసిన అవసరం ఉంది హిందువులకి. ఈసారైనా బెంగాల్ ప్రజలు నరేంద్ర మోడీని గెలిపిస్తారా, లేకపోతే మమతానికి ఓటేసి నరకం చూపించుకుంటారా? ఆ దేవుడు నిర్ణయములు ఏ విధంగా ఉంటుంది? ప్రజలు ఏ విధంగా బాసటగా నిలుస్తారు? నరకం కావాలన్నా, స్వర్గం కావాలన్నా దేశ భద్రత ఏ విధంగా ఉండాలి? బెంగాల్ ప్రజలు తెలుసుకోవాలి.